చెప్తున్నట్టు చెప్పుడు మర్చిన ఇప్పుడు మనం అర్జెంటుగా గా పెద్దపల్లి దిక్కు పోదాం పారోల్లా. ఎందుకంటారా, అక్కడ ఒక ఊరున్నది. ఆ ఊర్లే ఒక గోదాము ఉన్నది. ఆ గోదాముల్లే అసలైన కహాని ఉన్నదట. ఇంతకు ఏందా కహాని అంటున్నదేంటిది పారి మనం కూడా దూరం నుంచి చూసినట్టు చేద్దాం. అయితే ఇప్పుడు మనంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దగ్గరున్న కాట్నపల్లిలు ఉన్నమొల్ల ఈ ఊరవతల ఒక గోదాము ఉన్నది. దాన్ని సూషుడితోనే పోలీసులకు కుడి కన్నదిలింది. ఈ గోదాంలో ఏదో కహాని ఉండే ఉంటదని అనిపించింది. ఇంకేముంది, దర్వాజా తాళాలు వాళ్ళకు కొట్టిరు. లోపలికి పోయి చూస్తే ఇగో ఈ ఖజానా బయటపడ్డది. ఇంతకు ఈ ఖజానా ఏందంటారా, బ్రాండీ సీసాలోల్లా ఫుల్ మందు బాటళ్ళు ముల్లలు మూటలు కట్టి ఇడ దాచిపెట్టిరు. ఆగ చూడు ఎన్ని డబ్బాలు ఉన్నాయో. అయితే వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంకెళ్ళి తెచ్చిరట. ప్రభుత్వానికి పన్ను కొట్టలే, దొంగ సాటుగా తెచ్చి ఇడ దాచిపెట్టిరు. అసలే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇంకేమున్నదిగా పెద్దపల్లి జనాలని ఈ మందుల పారిచ్చే ఉపాయం చేసినట్టున్నది మహానుభావులు. ఆగ చూడుర్రి ఎన్ని గనం ఉన్నాయో. ఈడ మందు బాటలు చూసిరా. ఇక ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ దిక్కు నడువురి. అయితే అటు గగన్ పహాడ్ దిక్కు పోలీసులు చెకింగ్ చేస్తుర్రోల్లా. అయితే ఎలక్షన్లు కదా, ఇక ఇట్లా చెకింగులు చేస్తుంటే వ్యాన్లల్లా ఇగో గీ డబ్బాలు బయటపడ్డాయి. చూడురి ఎంతగానం ఉన్నాయో. ఏంటి అంటారా ఇవి? సిగరెట్లు డూప్లికేట్ సిగరెట్లల్లా. అరే అవునంటే దిక్కుమల్ల బీహార్ బ్యాచ్ డూప్లికేట్ సిగరెట్లను తయారు చేసి మన పట్టణానికి పట్టుకొస్తుందట. ఇక్కడ ఓళ్లకు అంటగడుతురట. ఇక చెప్పురి కథ. అసలు ఈ దందా ఎప్పటి సంధి చేస్తుర్రో, ఎంతమందికి అంటగట్టిర్రో గాని దొంగ ఏ నాడైనా దొరకవలసిందే కదా. ఇగో ఇప్పుడు దొరికిరు. అసలు ఒరిజినల్ సిగరెట్లు తాగుడే పానానికి మంచిది కాదు, క్యాన్సర్ వస్తుందని అంటారు. అసోంటిది ఆ సిగరెట్లలో కూడా డూప్లికేట్ సిగరెట్లు తయారు చేసి మరి మందికి అంటగడుతురంటే వాళ్ళని ఏమనాలే? తాగేటోని పానం ఏం కావాలి ఖాతా గాని. ఇగో గిట్ల మోపైరోల డూప్లికేట్ గాలు అసలైతే ఏది నమ్మేటట్టు లేదు నన్ను అడుగుతే కదా.